బీఆర్ న్యూస్కి స్వాగతం. మార్టూరు మండలంలోని చిమ్మిరిబండ గ్రామంలో షేక్ పెంటు మస్తాన్, షేక్ మస్తాన్ బి అను 79-75 సంవత్సరముల వృద్ధ దంపతులు రాళ్లు పగలగొడుతూ జీవనం కొనసాగిస్తున్నారు. కుటుంబ పెద్ద అయిన షేక్ పెంటు మస్తాన్ గారికి గత కొన్ని సంవత్సరాలుగా పెరాలసిస్ వ్యాధితో పూర్తిగా మంచానికి పరిమితమై ఉన్నారు. ఈ కుటుంబానికి ఎటువంటి ఆసరా లేక బ్రతుకుబండి కుటుంబబడి వీరు కష్టాల పాలైనారు. వీరి బ్రతుకు భారమై ఉన్న పరిస్థితిని గమనించిన హెల్పింగ్ హ్యాండ్స్ కమిటీ వారు ఈరోజు అనగా 15/11/2024 శుక్రవారం నాడు చిమ్మిరిబండ్ల గ్రామంకు వెళ్ళి మంచి చెడులను విచారించి వారికి హెల్పింగ్ హ్యాండ్స్ వారు భరోసా ఇచ్చి వారికి కొంత ఆర్థిక సహాయం 5,000 రూపాయలు మరియు మన కమిటీ నెంబరు అయిన షేక్ కాలేషా GHN నగర్ అనువారు వారి కుమారుని పుట్టినరోజు సందర్భంని పురస్కరించుకొని సహృదయంతో 25 కిలోల బియ్యం బస్తా అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు కమిటీ అధ్యక్షులు పఠాన్ కాదర్వలి, లైట్ వెయిట్ టైలర్ కె హరిబాబు, రిటైర్డ్ SI షేక్ హబీబా, షేక్ కాదర్ బాషా, ఫ్రూట్ షాప్ సాదిక్ బాషా, బొల్లాపల్లి పౌలు, షేక్ కాలేషా, GH నగర్, తిల్పాల కోటేశ్వరరావు, షేక్ కాలేషా, కార్పెంటర్, బొల్లాపల్లి బెన్నిబాబు, రిపోర్టర్ మరియు గోల్డ్ షాప్ జాఫర్, షేక్ మీరావలి, చిమిరిబండ గ్రామస్తులు, తాళ్ళూరి మార్త శ్రీను లాయర్, జంపని వెంకటకృష్ణ, పుల్లపు చంద్రమౌళి, షేక్ మస్తాన్ మరియు గ్రామ పెద్దలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మేము ప్రతి నెల ఒక్కొక్క సభ్యుడికి మా కాన్సెప్ట్ రూల్ ఏంటంటే ఒక్కొక్క సభ్యుడు ఒక్కొక్క 100 రూపాయలు ప్రతి ఒక్కరూ ఇవ్వటం జరుగుతుంది. ఈ 50 మంది ఇచ్చిన ఒక 5-6 వేలు డబ్బులు మేము తీసి ఒక 50 మంది 5,000 రూపాయలు చేసి మేము ప్రతి నెల ఒకరికి ఇస్తున్నాము ఆర్థిక సహాయంగా. అయితే మాకు కుల మతాలతో పని లేదు. ఏ కులమైనా ఏ మతమైనా అందరూ మానవులే. మానవతా హృదయంతో కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళని వృద్ధులు కానీ వికలాంగులు కానివ్వండి లేకపోతే ఏదైనా పేషెంట్లు కానివ్వండి వాళ్ళని ఆదుకోవటమే మా యొక్క కర్తవ్యం. దీనికి కుల మతాలతో పని లేదు, రాజకీయాలతో సంబంధం లేదు. అన్ని రకాల వాళ్ళు కుల మతస్థులు కూడా దేవుని బిడ్డలే కాబట్టి మేము దేవుని బిడ్డలు వాళ్ళు ఎవరైనా సరే ఆపదలలో వాళ్ళని ఆదుకోవటానికి మేము సిద్ధమయ్యి మేము గ్రూప్ స్థాపించాము. ఇందులో మా గ్రూపులో ఉన్నటువంటి మా సభ్యులు మా మిత్రులందరూ మాకు సహకరించి ఈ ప్రతి నెల కూడా ఈ విధంగా ఒక్కొక్కరు సహాయం చేస్తూ వస్తున్నాము. ఈరోజు మీ చిమ్మిరిబండ గ్రామంలో ఉన్నటువంటి లాయర్ శ్రీనివాసరావు గారు మాకు ఈ పెంటు సాహిబ్ గారి గురించి చెప్పినందువలన మేము ఇక్కడికి వచ్చి వారిని సందర్శించి మేము వారికి సహాయం చేయడం జరిగింది. ఈరోజు మేము అందరం వచ్చి ఇక్కడికి మాకు ఈ కార్యక్రమం చేపట్టినప్పుడు ఈ కార్యక్రమంలో ఈ గ్రామస్తులు కూడా సహకరించినందుకు వారందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఇట్లాగే ఇంకా కొంతమంది సభ్యులు చేరి ఇంకా మంది బాగు అభివృద్ధి చెందితే ప్రతి నెల ఒక్కరే కాదు నెలకి 2కైనా 3కైనా దేవుడి దేవల్ల ఇది అభివృద్ధి చెందితే ఇంకా ఎక్కువ మందికి ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఇస్తామని చెప్పి నేను మీకు చెప్పుకుంటూ ఈ కార్యక్రమంలో వచ్చినటువంటి మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని చూసి ఈ కార్యక్రమాన్ని స్పందించి షేక్ కాలేషా మార్టూర్ GH నగర్ బట్టిపాడు నగర్లో ఉన్నటువంటి కాలేషా వాళ్ళ బాబుకి పుట్టినరోజు సందర్భంగా ఈ బియ్యం బస్తా తీసుకొచ్చి ఈ పెంటు సాహిబ్ గారికి ఒక బస్తా బియ్యం ఆర్థిక సహాయం చేయడం జరిగింది. అదేవిధంగా ఇంకా ఎవరన్నా సహాయం చేయదలుచుకున్న వాళ్ళు మనస్ఫూర్తిగా ఎవరైనా ఉంటే ఈరోజు కాకపోతే రేపైనా మా ఒక నంబర్కి సంప్రదించి మా గన తెలియపరిస్తే వాళ్ళ చేతనే డైరెక్ట్గా తీసుకెళ్ళి ఆ ఆపదలో ఉన్నటువంటి వాళ్ళ దగ్గర ఇప్పించి వాళ్ళ చేతనే మేము బాగా వాళ్ళ సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఓకేనా? ఈరోజు హెల్పింగ్ హ్యాండ్స్ సహాయ సంస్థ వారు ఈ రోజులో భాగంగా చిమ్మిరిబండలో పెంటు మస్తాన్ వారి ఇంటికి వరకు వారికి సహాయం చేయడానికి ఈ సంస్థలో నేను కూడా ఒక సభ్యుడిని అయ్యి ఉన్నందువల్ల నాకు గర్వకారణంగా కూడా ఉంది. ఇట్లాంటి పేదలకి ఆర్థికంగా వెనకబడి ఉన్న వృద్ధులకి సహాయం చేయటంలో ఈ సంస్థ ఇంకా
ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇట్నే మన మేస్త్రి గారు అన్నట్టు ఇంకా కొంతమంది దీంట్లో జాయిన్ అయ్యి ఇంకా ఎక్కువ మందికి సహాయాన్ని అందించే వెసులుబాటు అనేది ఉండిద్ది కాబట్టి ఆ ప్రకారంగా కూడా అందరూ కలిసి వస్తారని ఆశిస్తూ ఈ యొక్క సంస్థకి అందరూ సహాయ సహకారాలు అందించే సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం.